వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. చంద్రబాబు రావాలి, పేద ప్రజల కళ్లల్లో కొత్త వెలుగులు నిండాలి అన్న మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కూరమనాథపురం పంచాయతీలో మర్రిపాడు, బంజరిపేట, సవరబంజీరుపేట గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీల మినీ మేనిఫెస్టోను అమలు చేయనున్న పథకాల గురించి భగ్గు రమణమూర్తి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అరాచకాలు, మోసాలను వివరించారు. అనంతరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ తెదేపా మేనిఫెస్టోతోనే ప్రజల భవిష్యత్తు బంగారం కాబోతుందన్నారు. వైకాపా ప్రభుత్వం వల్ల రాష్ట్రం సర్వనాశనమైందని, వైకాపాను సాగనంపకపోతే పేదలందరూ నిరుపేదలుగా మారే ప్రమాదం ఉందన్నారు. పేదల తలరాతలు మారాలన్నా, అన్ని వర్గాల వారికి రక్షణ ఉండాలన్నా, ఇంటింటికి సురక్షితమైన తాగునీరు, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం, మహిళలకు నెలకు 1,500 రూపాయల స్త్రీనిధి, ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల సాయం, ఇవన్నీ అందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిందేనని అన్నారు. కార్యక్రమంలో యువ నాయకులు బగ్గు సునీల్ కుమార్, రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి తేజ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన రణస్థలం సర్పంచ్ పిన్నెంటి వెంకట భానోజీ నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు. సర్పంచుల సమస్యల పరిష్కారానికై రాష్ట్ర సర్పంచుల సంఘం చెలో విజయవాడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కార్యక్రమానికి అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన రణస్థలం సర్పంచ్, రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిన్నెంటి వెంకట భానోజీ నాయుడు, పైడిభీమవరం సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావును మంగళగిరి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం తమ హక్కుల్ని కాలరాస్తుందని, న్యాయంగా పోరాడుతున్న తమ పోరాటాలపై పోలీసులను ఉపయోగించి అణిచివేయాలని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయపరంగా తమ హక్కులు తమకు కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడిని దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు డీకే నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడిని సోమవారం మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీసులో రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు డీకే నాగరాజు, సజ్జా హేమలత మరియు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు బళ్ల వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎలక్షన్స్ లో పుట్టపర్తి ఎమ్మెల్యే సీటు లేదా హిందూపురం ఎంపీ సీటు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి నిమ్మల కృష్ణప్పకి ఇవ్వాలని, చీరాల ఎమ్మెల్యే సీటు సజ్జా హేమలతకి కేటాయించాలని సవినీయంగా కోరుతూ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరపున వినతి పత్రాన్ని అందించారు. అందుకు అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించారు. పలాసలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న మహిళలు అరెస్ట్. పలాస రైల్వే స్టేషన్ సమీపంలోని కాశీబుగ్గ క్రైమ్ పోలీసులు 10 కిలోల గంజాయి బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్లగా పలాస రైల్వే స్టేషన్ సమీపంలోని రామాలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులతో పాటు 2 మహిళల వద్ద నుండి క్రైమ్ పోలీసులు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి తిరుచనాపల్లికి అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లుగా ఎస్ఐ పార్నాయుడు తెలిపారు. 2024 ఉదయం 7 గంటల సమయంలో, సుమారుగా 7 గంటల సమయంలో ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి గ్రామానికి చెందిన పర్లాకిమిడి దగ్గరలో సుభాష్ నగర్ దీనికి చెందిన నాగ అప్పారావు అనే ఒక వ్యక్తిని రాజారాం పాల్రాజ్, తమిళనాడు జిల్లా, తమిళనాడు స్టేటు తిరుచిరాపల్లి అనే దగ్గరలో కె కల్లిపూడి అనే విలేజ్కి చెందిన 3 వ్యక్తులు ముందుగా బేరం కుదుర్చుకుని ఒక 10 కేజీల గంజాయిని తీసుకురమ్మని ముందుగా చెప్పడంతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నాగా అప్పారావు 10 కేజీల గంజాయిని పొట్లాలుగా చుట్టి 2 నల్లటి బ్యాగులో 2 పొట్లాలుగా 5 కేజీల గంజాయిని 2 పొట్లాలుగా తీసుకుని వచ్చి పలాస రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్లో సాయిబాబా గుడి ఎదురుగా వీళ్ళ 3కి అందజేయడం జరిగింది. మాకు ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు మేము డీటీ గారు మరియు వీఆర్ఓ సమక్షంలో తీసుకుని వెళ్లి ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు వాళ్ళని అక్కడ క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి వాళ్ళకి వివరాలు, వాళ్ళ తాలూకా అన్ని తెలుసుకుని దాంట్లో ఏముందనే విషయాన్ని తెలుసుకోగా 10 కేజీల గంజాయిని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని వెళ్లి తమిళనాడుకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో పర్లాకిమిడికి చెందిన నాగా అప్పారావుతో రాజారాం పాల్రాజ్ అనే వ్యక్తి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తీసుకురావడం జరిగింది. దీన్ని ప్యాకింగ్ చేసే నిమిత్తంలో
దీన్ని 11 కేజీల 500 గ్రాములుగా ప్యాక్ చేయడం జరిగింది. ఈ 10 కేజీల గంజాయిని 11 కేజీల 500 గ్రాములుగా ప్యాక్ చేయడం వల్ల వెయిట్ వచ్చింది. దీనంతటినీ కూడా మేము ప్రాసెస్ ప్రకారంగా చేసి స్టేషన్ కి 9 గంటలకు అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత సీఏ గారు నెక్స్ట్ దర్యాప్తు అధికారిగా సీఏ గారు ఉండడం కారణంతో సీఏ గారికి హ్యాండ్ చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తుని సీఏ గారు కొనసాగిస్తూ ఈ కేసుని క్లోజ్ చేస్తారు. ఈ తనిఖీల్లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శ్రీనివాసరావు, నీలకంఠం, కోదండరావు పాల్గొన్నారు. జాతీయ ఎక్సలెన్స్ అవార్డు 2024కి బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ సైన్స్ విభాగ అధ్యాపకుడు ఎంపికయ్యారు. పరిశోధనా రంగంలో ఎనలేని కృషి జరుపుతున్న అహ్మదాబాద్ కు చెందిన గ్లోబల్ మేనేజ్మెంట్ కౌన్సిల్ వారిచే జాతీయ ఎక్సలెన్స్ అవార్డు 2024కి బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగ అధ్యాపకుడు దువా చక్రపాణి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ సమాచారం అందిస్తూ సంబంధిత అవార్డుకు సంబంధించిన షీల్డ్ ను, సర్టిఫికేట్లను వర్సిటీకి పంపించారు. లైబ్రరీ సైన్స్ లో చక్రపాణి చేసిన కృషితో పాటు పలు జాతీయ జర్నల్స్ లో ప్రచురితమైన పరిశోధనాత్మక వ్యాసాలకు గాను ఈ అవార్డు ప్రకటించారు. ఈ అవార్డుతో పాటు కౌన్సిల్ వారు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన గ్లోషియర్ జనరల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎడిటోరియల్ బృందంలో జీవితకాల సభ్యునిగా కూడా ఆయన నియమితులయ్యారు. ఈ అవార్డును దుబ్బా చక్రపాణి అందుకోవడం పట్ల బీఆర్ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి అడ్డయ్యలు మంగళవారం అభినందనలు తెలుపుతూ ప్రత్యేకంగా ప్రశంసించారు. వర్సిటీ అధ్యాపకులు బోధనతో పాటు పరిశోధన, రచన తదితర రంగాల్లో ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయానికి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు సూచించారు. కాగా 2023 సెప్టెంబర్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బెస్ట్ థీసిస్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్ ను గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా చక్రపాణి అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టాను అందుకుని బీఆర్ఏయు విశ్వవిద్యాలయంలో గత 2 దశాబ్దాలుగా అధ్యాపకునిగా సేవలందిస్తున్నారు. పలాస నియోజకవర్గంలో పల్లెపల్లెకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలాస నియోజకవర్గం మందస మండలం బుడారిసింగి, పాతకోట మరియు మరదమేక గ్రామాల్లో పల్లెపల్లెకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటించిన మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఈ మండలంలో సాగునీటి ప్రాజెక్టులు అన్ని పూర్తయ్యాయి అంటే అది కేవలం గౌతి శ్యామసుందర శివాజీ కృషి ఫలితమే అని, మౌలిక సదుపాయాలు కానీ, గిరిజనులకు ఎక్కువ సంక్షేమ పథకాలు గాని తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇచ్చామని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అందజేస్తామన్న సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలు మరియు సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు భావన దుర్యోధన, తమిరి భాస్కర్ రావు, రట్టి లింగరాజు, ధనుంజయ, ముంజేటి చంద్రశేఖర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల భవనాలను పరిశీలించిన కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. సాధారణ ఎన్నికలకు కౌంటింగ్ కేంద్రంగా నిర్ణయించిన ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల భవనాలను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జిఆర్ రాధికతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ముందస్తుగా కళాశాలలోని అన్ని బ్లాకుల గదులను, వాటి విస్తీర్ణాన్ని పరిశీలించారు. పోలింగ్ అనంతరం నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు భద్రపరచడానికి స్ట్రాంగ్ రూములు గుర్తించారు. ఈ కేంద్రంలో 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా సీసీ కెమెరాల నిర్వహణ, నిరంతరం విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం గురించి సూచనలు చేశారు. గతంలో ఇదే కళాశాలలో నిర్వహించిన కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి అధికారులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, కళాశాల యాజమాన్య ప్రతినిధులు తుప్పల వెంకట్రావు, రాజు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆర్ సన్యాసి నాయుడు కోరారు. శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సూచనలపై కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు పాలకొండలోని గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల మరియు గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని, సరైన విద్యాబోధన కొనసాగించాలని, ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి అందజేసే బాధ్యత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాలకొండ జూనియర్ సివిల్ జడ్జి ఏ విజయరాజ్ కుమార్, ఆశ్రమ పాఠశాల వెల్ఫేర్ ఆఫీసర్ రామ్మోహన్ రావు, ఇతర అధ్యాపకులు, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ జనార్దన్ నాయుడు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కంచిలి మండలం పరిధిలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న పిరియా విజయసాయిరాజ్.
కంచిలి మండలం పరిధిలో గల పలు పంచాయతీ మరియు సచివాలయాల్లో అనగా జలంత్రకోటలో గ్రామ సచివాలయం ఆర్బీకేలు, గోకర్ణపురం గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఆర్బీకే, అంగన్వాడీ భవనం, భోగాబిని పంచాయతీలో బోనమాలి ఎంపీపీ స్కూల్ పునఃప్రారంభం, కొల్లూరు పంచాయతీ గుండాం గ్రామంలో ఎంపీపీ పాఠశాల పునఃప్రారంభం కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవాన్ని చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, పంచాయతీల సర్పంచ్లు, మండల ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గొల్లకంచిలి గ్రామ సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలలో బోరు మరియు మినీ వాటర్ ట్యాంక్ సిస్టమ్ ని నిర్మాణానికి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి ప్రారంభించారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం కంచిలి గ్రామ సచివాలయం 1 పరిధిలో గల గొల్లకంచిలి గ్రామ సమీపంలో ఉన్న బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు కొరత ఉన్నదని ఎంపీపీ పైలదేవదాస్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఎంపీపీ నిధులు 3 లక్షల రూపాయల వ్యయంతో బోరు మరియు మినీ వాటర్ ట్యాంక్ సిస్టమ్ నిర్మాణం పూర్తి చేసి ప్రిన్సిపల్ బమ్మిడి అప్పారావు అధ్యక్షతన ఎంపీపీ పైలదేవదాస్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గంగాదేవి దేవదుఖ్యానమాయ సుప్రశ్నవర్ధ భవంతో దీపం దర్శయామి అనేక నాళికేల అభిషేకం హయా ఏవి కొబ్బరికాయ ఓం సజ్జో జాతం వై నమో నమః భవే భవే నాత్ భవే భవస్మాన్ భవత్ భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో కల్పికర్ణాయ నమో బలవికర్ణాయ నమో బలప్రభాయ నమో అగోహరజ్ఞో రూపేభ్య నమః గంగాదేవికి అగోరఘోరఘోర్తభ్య నమస్తే రుద్రరూపేభ్య నమః ఓం కార్యక్రమంలో మండల జేసీఎస్ కన్వీనర్ కొనపల సురేష్, ఎంఈఓ చిట్టిబాబు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రేగడి మండలం జాడపేట గ్రామంలో 20 మద్యం బాటిళ్లతో పట్టుబడ్డ ఓ మహిళ. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం జాడపేట గ్రామంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ 20 మద్యం బాటిళ్లతో పట్టుబడినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. వివరాలకు వెళితే జాడపేట గ్రామంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ మద్యం విక్రయిస్తుండగా పట్టుబడిందని, ఆమె వద్ద నుండి 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించనున్నట్లు తెలిపారు. ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు హెచ్సి శ్రీనివాస్, కానిస్టేబుల్ శివ సిబ్బంది ఉన్నారు. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ట్యాబులు పంపిణీ చేసిన ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి. కంచిలి మండలం గొల్లకంచిలిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులకు జగనన్న ఇచ్చిన ట్యాబులను ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల జేసీఎస్ కన్వీనర్ కొనపల సురేష్, స్థానిక సర్పంచు లండలక్ష్మి, ఎంఈఓ చిట్టిబాబు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తదనంతరం ఆయన ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం గ్రామ సచివాలయం పరిధిలో గల ఎంపీయూపీ పాఠశాల ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమం ఎంపీడీఓ నీరజ అధ్యక్షతన పైల దేవదాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కంటి అద్దాలు మరియు వివిధ అనారోగ్య సమస్యలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఏబీ చైర్మన్ లడ్డు కేశవ పాత్రో, ఎక్స్పీఎస్సీఎస్ చైర్మన్ దుర్గాసి ధర్మారావు, స్థానిక సర్పంచ్ బల్లెడ సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.